వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు మనం ఉన్నాం బాబా పాండురంగ సాగర్ తోటి న్యూమరాలజిస్ట్. అయితే మన తెలంగాణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. అయితే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు, కవిత, అయితే వీళ్ళ మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో వారి మధ్యలో లొల్లీలు జరుగుతూ ఉన్నాయని, తన్ని తర్వాత వారసురం మేమని చెప్పేసి, లేదంటే అల్లుడికి హరీష్ రావు నేనే వారసు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళకి లొల్లీలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే బయట వాళ్ళ అనుచరులు కూడా మా నాయకుడే సీఎం అవుతాడు, మా నాయకుడే పార్టీ ప్రెసిడెంట్ అవుతాడు అని మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళ జన్మదినం సంఖ్యను బట్టి వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది, మరి ఎవరైతారు సీఎం, వాళ్ళ గ్రాఫ్ ముందు ఎలా ఉంటుంది అనేది బాబా పాండురంగ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, హ్యాపీ వారార్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అయితే మీకు తెలిసినట్టు ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షంలో ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం అయిపోయిండు, వాళ్ళు మిగతా వాళ్ళకి బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు కానీ తెలియదు ఎట్లుంటుంది అంటున్నారు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం కదా, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే వీడియో చేసినాం. దాంట్లో బీఆర్ఎస్ అంటే ఎట్లుంది, టీఆర్ఎస్ ఎట్లుందో తెలిసిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ నాయకుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ గ్రాఫ్ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు అప్డేట్ లో ఉన్న ప్రకారం మనకు ఇది గూగుల్ మ్యాప్ ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి ఒక్కోసారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉండకపోవచ్చు, కానీ అదే రియల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉంటుంది. అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇంకా తిరుగుండదు, మనం చెప్పినట్టుగానే అది జరుగుతుంది. అక్కడ అందరికి అందుబాటులో డేట్ ఆఫ్ బర్త్ అది గూగుల్లో కొడితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం మనం ఇది చెప్తున్నాం అట్లా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటిదంటే పార్టీలో కేసీఆర్ అంటేనే బ్రాండు, కేసీఆర్ వల్లనే ఇంతమంది గెలిచినారు. కేసీఆర్ లేకపోతే ఆయన ఫేస్ లేకపోతే ఎవరికి కూడా, ఎందుకంటే చదువు కూడా ఫస్ట్ 2014 పోటీ చేసిన క్యాండిడేట్స్ లో చాలా మంది వాళ్ళ ఫేస్ కూడా తెలియదు, కేసీఆర్ ఫేసే తెలియదు. అబ్బా అసలు అంగిటి వేలు గెలిచారు అంతే, అర్థమైందా? కేసీఆర్ ఫేస్ చూసి గెలిచారు వీళ్ళంతా, లేకపోతే కారు సారు అని అన్నారు కదా అందరూ. ఇప్పుడు సార్ పరిస్థితి ఏంటంటే గ్రాఫ్ తగ్గిన తర్వాత ఇప్పుడు సార్కి ఇబ్బంది అయినప్పుడు, సార్కి ఆరోగ్యం బాగాలేనప్పుడు మరి పార్టీ ముందుకెళ్ళడం చాలా కష్టం కదా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండే, దాని పవర్, పార్టీ పవర్ బాగుండే. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే దాని పవర్ తగ్గింది. మరి వీళ్ళు ఎట్లుంటున్నాయి సార్? ఇప్పుడు మనము చూసుకుందాం. మన గ్రాఫ్ అంటారు దీన్ని, గ్రాఫ్. సో ఈ లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ అంటారు దీన్ని. సో ఇవి నమ్మాలి, నమ్మి తీరాలి, యూనివర్స్లో తదాస్ ఉంటుంది కాబట్టి. సో ఇది వేదిక్ గ్రీడ్ ఇది. సో ఇప్పుడు మనము కేసీఆర్ది కాదు, కేటీఆర్ది, కవితక్కది, హరీష్ రావు గారిది మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేసుకున్నాం. ఇక్కడ మామూలుగా గ్రాఫులు చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ఒక్కొక్క గ్రాఫ్ చెప్తాను నేను, చూడండి. ఇప్పుడు కేసీఆర్ గారి గ్రాఫ్ ఇది. సో ఇప్పుడు మనం చూసుకుంటే దీంట్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, లైఫ్ టైం ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీ పేరేంటి సార్? నరసింహ అంటే ఎంతో స్టార్ట్ అయింది. కేసీఆర్ అంటే కేతో స్టార్ట్ అయింది. కే అంటే ధనాకర్షణ. ఏంటంటే మీరు తిరుగుతూనే ఉంటుంది, కెమెరాలు కూడా తిరుగుతాయి కదా. నరేంద్ర మోడీ సార్ కూడా చంద్రుడి దగ్గర ఇట్లా పోయి వచ్చిండు అని అంటారా లేదా? అంటే ఒక్కొక్క పేర్లో ఎంత వైబ్రేషన్ ఉంటుందో మాకు తెలుస్తుంది. నరసింహ అంటే ఎన్ను తిరుగుడే ఉంటది, ఒకజాలు ఉండరు, తిరుగుతారా లేదా మీరు కెమెరా పట్టుకొని? కేసీఆర్ అంటే చూడండి, ఎవరిని మంచిగున్నారో ఎవరు చేయాలో కట్ చేసి పడేస్తాడు, అవసరం ఉంటే తీసుకుంటారు, లేకపోతే కట్ చేస్తాడు కత్తెర లెక్క. కే అంటే అట్లా. ఇప్పుడు కేసీఆర్ సారు ఇప్పుడు ఇది లైఫ్ టైం ఈవెంట్స్. ఇప్పుడు 2015కి ఎంత నెంబర్ ఉంది? 6 ఉంది. ఎడ్జ్ పాయింట్ ఎంత? 5 ఉంది కదా. అంటే 2015లో ఆయన ఏమున్నాడు? సీఎం ఉన్నాడుగా. ఇప్పుడు 2023కి ఏమున్నాడు ఆయన? 6 ఉంది. ఏమున్నాడు ఆయన? సీఎం. 2023లో సీఎం, ఎలక్షన్ వరకు సీఎం. 2023 తర్వాత గ్రాఫ్ ఏమైంది? తగ్గింది కదా. ఇప్పుడు 2030 వరకు ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతూనే ఉంది. లైఫ్ ఈవెంట్స్ ఇవి. సార్ డేట్ ఆఫ్ బర్త్ కదా, ఫిబ్రవరి 17, 1954 కదా. ఇప్పుడు అది ఒరిజినలా డూప్లికేట్ నాకు తెలియదు, కానీ ఇక్కడ గ్రాఫ్ చూపించినట్టుగా సార్ సీఎం అయినా 2 సార్లు, మరి 3వసారి కాలేదు. ఛాన్స్ లేదు దీని ప్రకారం అయితే ఛాన్స్ లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు గ్రాఫ్. మరి ఏం చేస్తాడు సార్? అయితే మరి మామూలుగా 72,000 పుస్తకాలు చదివిండట. మరి ఏం చేస్తాడు? ఇప్పుడు 2025కు చూద్దాం మరి ఏందో సార్ది. 2025లో ఇదిగోండి సార్ గ్రాఫ్ ఎట్లా పెరిగిందో చూద్దాం మనం. ఫస్ట్ సార్ గ్రాఫ్ ఎట్లా పెరిగిండు? 2021లో సార్ ఏం చేసిండు?
పార్టీ పెట్టిండు. సో ఇప్పుడు ఎంత ఉంది 5 పాయింట్ ఉండదు తెచ్చు 5.1 అయిందా అయింది. అంటే పార్టీ పెట్టిన నుంచి సార్ గ్రాఫ్ ఎట్లా అయింది అమాంతం పెరిగిపోతూనే ఉంది. ఎక్కడ దాకా చూడండి పెరుగుతూనే ఉంది. ఎక్కడ దాకా పెరిగిందండి చూడండి, ఎక్కడ దాకా పెరిగిందంటే ఇగో 2024 దాకా పెరిగింది. ఓకే 2024 నుంచి ఏమైంది తగ్గుతూ ఉంది. 2025 ఇప్పుడు ఇది అవును. సార్ పార్టీ పెట్టినప్పటి నుంచి తిరుగులేని నాయకుడు లెక్కున్నాడు. 6 ఉంది ఆయనది 6 6 ఆయన మొత్తం 6 6 6 6 7 తగ్గింది ఏడన్నా ఎక్కడ తగ్గలేదు. గ్రాఫ్ తగ్గింది. గింత పైన ఉన్నాడు అసలు గిన్ని. ఆయన కూడా మీరు అన్నట్టుగానే ఆయన ఇక్కడ ఏ ఎలక్షన్స్ కూడా ఓడిపోలేదు, గెలిచినే ఉన్నాడు. కానీ కామరెడ్డి ఓడిపోయింది మొన్న, లాస్ట్ టైం ఓడిపోయింది. అవును చూసేదా గ్రాఫ్ ఏమైంది తగ్గింది. అవును. ఇప్పుడు నేను రాసింది ఎంత, కేసీఆర్ గారిది ఎడ్జ్ పాయింట్ అనేది 5 ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఉంది 6 ఉంది. మరి ఇప్పుడు తగ్గింది 5.8, జస్ట్ 0.2 తగ్గితేనే ఇట్లా అయిపోయింది. అవును. ఇంకా రోజు రోజుకి తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. అవును రోజు రోజుకి. ఇంకొకటి ఇప్పుడు 2025కి నేను 2 years క్రితమే చెప్పిన కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదు ఒకసారి అన్న, ఎవరు నమ్మలే. గీడోడు చెప్తాడు పిల్లని అది కాదు మామూలు పవర్ఫుల్. ఇప్పుడు 2025కి కూడా సార్కి ఆరోగ్యానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ప్రజెంట్ ఈ ఇయర్. ఇప్పుడు ఫిబ్రవరి మన 11 నిన్న అయిపోయిందిగా బర్త్డే, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే 11 నెంబర్ స్టార్ట్ అయింది, 71 సంవత్సరం ఇప్పుడు. సో ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్కి. అంటే అంటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది? ఏదైనా జరగచ్చు. 15 నెంబర్ అనేది అంత మంచిది కాదు, గ్రాఫ్ కింద పడిపోతుంది. ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు. ఎక్కడైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు స్టేజ్ కింద పడిపోవచ్చు. ఒక్కోసారి ఇట్లా ఓవర్ఫ్లో అయితే స్టేజ్ కింద పడతారు కదా. ప్రయాణం ఇప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అని తిరుగుతాడు కావచ్చు, ప్రజాక్షేత్రంలోకి తిరుగుతాడు కావచ్చు. అవును తిరగద్దు అంటున్నా నేను. మీరు రిమోట్ కంట్రోల్ లెక్కనే చేయాలి, కేటీఆర్ సార్ని పంపించాలి. అంటే అక్కడ ఫామ్ హౌస్లో ఫామ్ హౌసే పర్ఫెక్ట్ సార్కి, ఎందుకంటే ఫామ్ హౌస్ నుంచే ఇప్పుడు మళ్ళీ పార్టీ చేయొచ్చు. ఆయన అంత న్యాకు. రిమోట్ కంట్రోల్ ఈయన, టీవీ ఈయన కేటీఆర్. ఎందుకంటే కేటీఆర్ గారి గ్రాఫ్ బాగుంది కేసీఆర్ కన్నా. కేసీఆర్ గారికి ఇప్పుడు సొంతంగా ఆరోగ్యం కావచ్చు, ఏదైనా గండం కావచ్చు, మంచిగా లేదు ఈ సంవత్సరం. కొంచెం జాగ్రత్త ఉండాలంటే చాలా జాగ్రత్తగా, కొంచెం జాగ్రత్త కాదు ఇది, చాలా జాగ్రత్త. నేను ఇంతకుముందే చెప్పిన ఒకసారి సార్కి 2023లో పార్టీ యొక్క అపజయం జరుగుతుంది, ఆరోగ్యం నష్టం జరుగుతుంది అంటే ఎవరు ఇల్లే ఫస్ట్ నా మాట. ఫామ్ హౌస్ ఉన్నప్పుడు బాత్రూంలో పడ్డారో కొట్టుకున్నారో తెలియదు కానీ అందరు బాత్రూంలో పడ్డారు కదా. అది కొట్టుకున్నారు కూడా వచ్చింది, అది కొట్టుకున్నారు కానీ బాత్రూంలో ఎందుకు పడతారు సార్ అంత మంచిగా ఉంటాడు. అది కుటుంబ గొడవలు జరిగినాయి, అవి మాకు తెలుస్తాయి కదా అన్ని న్యూమరాలజీ. సో దీన్ని బట్టి ఇప్పుడు అంటే ఏం లేదు, పార్టీ నీ వాళ్ళు ఓడిపోయిందని ఒకళ్ళు అన్నారు, నీ వాళ్ళు ఓడిపోయిందని హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు అనుకున్నారు ఇట్లా. మళ్ళీ లాస్ట్ కేసీఆర్ సాహెబ్ ఏందా మీరు అంతా సోషల్ మీడియాలో చేసుకుని జనాలు నాడి మీకు ఇట్లా అని అనగానే జరిగింది ఇదంతా త్రిముఖ వ్యూహం లాగా అట్లా ఉంటుంది. సో అందుకోసం నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ఏం జరిగినా పోయింది, ఫెయిల్ అయింది, ఆరోగ్యం కాలుకు ఇబ్బంది అయింది. ఇప్పుడు మాకు వికలాంగులకు పింఛన్ పెంచింది, నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్, సార్ కూడా కొంచెం అనుభవించబట్టే. మా వికలాంగుల దినోత్సవానికి రాలేడు కానీ మరి సార్కి ఇప్పుడు కాలుకి పెరిగిందా లేదా, ఇప్పుడు కట్టే పట్టుకుని నడవాలి కదా. మా పార్టీలకు చేయలేదు, మా వికలాంగుల పార్టీ మేము కూడా పెట్టాం. సో ఇట్లా 5.8 కదా. సో దాంట్లోనే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వీళ్ళందరి గ్రాఫ్ చూసుకోండి, ఇక ఫ్రీగా చెప్తున్నా, నేను డబ్బులు తీసుకొని చెప్తా అసలు వాస్తవంగా ఎవరికి చెప్పా. కానీ ఇప్పుడు తెలియాలి సార్కి, ఎందుకంటే ఇదిగో చూడండి కేసీఆర్ గారి గ్రాఫ్ 5 ఎడ్జ్ పాయింట్, కానీ 5.8కి వచ్చింది 2025కి. ఇది ఓకే మళ్ళీ 2026కి తగ్గుతుంది. దాంట్లో చూస్తే ఇప్పుడు 2026కి చూడండి, మీరు 2026కి చూడండి 5.6 అవుతుంది, ఇంకా 0.2 తగ్గింది. మరి 2029కి ఏమవుతుంది 5 అవుతుంది. 5 ఓకే అంటే రోజు రోజుకి గ్రాఫ్ సార్ది ఏంటి పెరుగుతలే. అంటే ఇప్పుడు 2029లో కూడా వాళ్ళు సీఎం అయ్యే అవకాశం లేదన్నట్టు మీరే చెప్పాలి, నేను చెప్తా. దీని ప్రకారం అయితే దీని ప్రకారమే జరిగింది. సార్ ఇప్పుడు 2 సార్లు సీఎం ఉన్నప్పుడు గ్రాఫ్ పైన ఉంది, మరి గ్రాఫ్ కిందికి పోతున్నప్పుడు మరి సార్ సీఎం కావాలంటే మరి ఏదో జిమ్మికి చేయాలి, మళ్ళీ యజ్ఞ యాగాదులు, అశ్వమేధ యాగాదులు. కానీ నేను ఏమంటానంటే ఇక చాలు, సార్కి ఇచ్చేయండి. కేటీఆర్ సీఎం క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేయండి. కవితక్క కూడా కాదు, హరీష్ రావు కాదు, ఇక గ్రాఫ్ను చూసుకొని ఫాలో చేయాలి. ఆ మధ్యలో ఇప్పుడు సెకండ్ టైం గెలిచినప్పుడే సీఎం చేసే అవకాశం ఉండే, కాకపోతే వీళ్ళిద్దరు అడ్డుపడుతున్నారు. చేసేది ఉండే, చేసేది ఇంత పని రాకపోతుండే, గ్రాఫ్ బాగున్నది. సో ఇప్పుడు 2025లో సార్కి ప్రమాదం ఉంది, 2025లో కొడుక్కి ప్రమాదం ఉంది.
ఓకే. అల్లునికి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ కవితకు కూడా ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉంది. అందుకో నంబర్ చేసిన ఇట్లా. అదే అదే. ఎందుకంటే 13వ తారీఖు ఇవన్నీ ప్రమాదం రౌండ్ అప్ చేసిన. ఇప్పుడు 17, 20, 20 ఇది ఎందుకంటే ఇది 8 అంటే మీకు చెప్పాలి మంచిగా అర్థమయ్యేటట్టు. ఇది సారు 17న పుట్టింది కానీ 8 ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే 71 ఈ ఇప్పుడు సారు పుట్టింది 8/2. అందువల్ల సారు ఇప్పుడు వయస్సు 71 అంటే 8. మళ్ళీ ఆ ఇయర్ మళ్ళీ ఇది మొత్తం కొడితే మళ్ళీ 10 కూడా వచ్చింది. ఓకే, 10 కూడా వచ్చింది. 10 కూడా అంటే ఎంత? 8. ఇట్లా ఎక్కువ 8 వచ్చే వరకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది చాలా ప్రమాదకరం, చెప్పకూడదు ఇంకా. ఓకే, అట్లా చూసుకోండి, ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా మహాదేవుని యజ్ఞాలు అన్ని పూజలు పునస్కారాలు ఆ ఫామ్ హౌస్లో బాగా ఎక్కువ చేయాలి. ఓకే, ఇది చాలా పవర్ఫుల్గా ఈ నంబర్ వచ్చింది కాబట్టి నేను చాలా సీరియస్గా చెప్తాను. ఈ నవలాట అయితే కాదు. ఓకే, ఈ జర్ర గట్టెక్కితే గ్రాఫ్లో చూసుకోవాలి. మళ్ళీ గ్రాఫ్లో ఇది కొంచెం 2026కి మంచిగా అవుతుంది. మళ్ళీ అదేనా? సో 2026కి మంచిగా ఉంటుంది, కానీ గ్రాఫ్ కిందకి అవుతుంటుంది. కానీ ఈ సంవత్సరం అంతా జాగ్రత్త ఉండాలి. మళ్ళీ ఫిబ్రవరి 17 వరకు 1 ఇయర్ ఓకే, జాగ్రత్తగా ఉండాలి. సార్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆగం చేయకండి, పాసిస్ తేకండి. నేను చెప్తున్నా, నేను చెప్పిన అన్నీ జరుగుతున్నాయి, జాగ్రత్త. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ సార్ది గ్రాఫ్ బాగుంది. అందరికన్నా గ్రాఫ్ బాగుంది. చూడండి, సార్ కన్నా కొడుకుది గ్రాఫ్ బాగుంది. ఇగో చెల్లిది తక్కువ ఉంది. అందుకోసమే ఇంకా జైలు జీవితం మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు గ్రాఫ్ కిందికి పోతుంది. తర్వాత ఇంకోటి కవితక్క 13 అంటే 4 కాబట్టి ఇది 2 అంటే ఆపోజిట్, ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఇయర్ ఓకే. సో హరీష్ రావు గారిది ఇది 10 కూడా వచ్చింది, ఇది 8. హరీష్ రావు గారికి కూడా గ్రాఫ్ తగ్గుతుంది. 5.4 కదా, 5.1 ఇప్పుడు 1 వచ్చింది, 25లో తగ్గింది. ఓకే. సో అందరి గ్రాఫ్ ఇప్పుడు చూడండి, ఇది కేసీఆర్ గ్రాఫ్ ఇచ్చేసా మీకు. ఓకే. తర్వాత ఇది హరీష్ రావు గారిది 2025కి 17 నెంబర్ వచ్చింది. మళ్ళీ ఆయన ఏజ్ కూడా 53, అది 8, ఇది 8. 53 ఏజీ అంటే 8. అవును, 17 నెంబర్ వచ్చింది, ఇది 8. సో మామయ్యకు అల్లునికి ఇటు చివరన ఇబ్బంది ఉంది, మామూలుగా లేదు ఇది. మళ్ళీ గ్రాఫులు ఇద్దరిది 5 మీదనే ఉంది. ఇంకా మామయ్యది ఎక్కువ ఉంది, అల్లుంది ఇంకా చాలా, ఈయనకి ఎక్కువ ప్రమాదం జరిగే ఉంది. ఓకే, అదేనా? సో ఇది. తర్వాత కేటీఆర్ గారి గ్రాఫ్ ఏమో చాలా బాగుంది. ఓకేనా? అందరికన్నా తక్కువ గ్రాఫ్ ఎవరు ఉంది? కవిత. అందుకని ఫస్ట్ జైలుకు పోయింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఈ మధ్య అంతే ఉంది కదా, ఇంకా లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు కవితక్కది, ఇగో కవితక్కది లాస్ట్ ఇయర్ ఎట్లుందంటే, కవితక్కది 2024 కదా పోయింది. సో 2024లో గ్రాఫ్ 2.8 కొంచెం పైన ఉంది. కానీ నంబర్ ఏమొచ్చింది తెలుసా? 18. యుద్ధం అంటే ఇంకా చెరసాలు ఉంటాయి కదా, యుద్ధమే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా బాగలేదు. 2028 కూడా బాగుండదు, 15 నెంబర్ వస్తుంది. 2028 50 సంవత్సరాలు. సో అక్కది కవితక్కది గ్రాఫ్ అనేది ఎప్పుడు బాగా అవుతుంది అంటే 2033కి. 2033 అంటే కవితక్క 55 సంవత్సరాలకి గ్రాఫ్ పెరుగుతుంది. అక్కడ నుంచి తగ్గేదే లేదు, ఎవరు ఆపలేరు. ఇక అప్పటి వరకు స్ట్రగులే. 2033 తర్వాత కవితక్క సీఎం అనుకోవాలి. అప్పటిదాకా లేదు. 2033 తర్వాతే అంటే కవితక్కని సీఎంగా అనుకోవాలి. అప్పటిదాకా కేటీఆర్ సార్ని అనుకోవాలి. 8 ఇయర్స్ అన్నట్టు, 8 ఇయర్స్ వరకు అన్నయ్యకి వదిలేసేయాలి. ఇక మళ్ళీ ఇంత చెప్పినా కానీ మళ్ళీ నేనే సీఎం అయితే నేను జైలుకు వచ్చిన కదా సెంటిమెంట్. రేవంత్ రెడ్డి పోయి వచ్చిండు సీఎం అయిండు, జగన్మోహన్ రెడ్డి పోయి వచ్చిండు సీఎం అయిండు, చంద్రబాబు నాయుడు పోయి వచ్చిండు సీఎం అయిండు, మరి అరవింద్ కేజ్రీవాల్ పోయి వచ్చిండు సీఎం అయిందా? కాలే. లెక్కలకి ఇవి అందరికి వర్తించదు. ఇప్పుడు కేటీఆర్ చెప్పండి ఎట్లా ఉంది? కేటీఆర్ సార్ది ఇప్పుడు కేటీఆర్ గారిది మనకి ఇప్పుడు గ్రాఫ్ 2025 వరకు ఆయనకి అసలు ఇంకా తగ్గేదే లేదు. ఆయనకి గ్రాఫ్ ఎప్పటి నుంచి పెరిగిందంటే 2012 నుంచి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది ఆయనకి. 2015లో టాప్కి వెళ్ళింది, 2016లో. ఇక ఆయనకి ఎప్పటిదాకా తిరిగి ఉండదంటే 2036 వరకు. 2036 వరకు ఈయనకి తిరుగులేదు, 36 వరకు తిరగలేదు గ్రాఫ్.
ఇప్పుడు ఈయన 2029లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయి ఒకవేళ 2029కి గ్రాఫ్ కూడా 2029లో 6.6 ఉంటుంది, ఇంకా పెరుగుతుంది కానీ బీఆర్ఎస్ గ్రాఫ్ బాగాలేదుగా. ఒకవేళ టీఆర్ఎస్గా మార్చి ఏమో మరి మనం చెప్తే వింటారా, మన చిన్న వీడియో అయితే మరి వినాలి, వింటే వెళ్తారు. ఓకే, సారీ గ్రాఫ్ అయితే బాగుంది. ఈయన ఎప్పుడు సీఎం అయ్యే అవకాశం ఉంది మీ ఇప్పుడు వాళ్ళ గ్రాఫ్ ఇప్పుడు మనము ఈ 2029లో 6.6 ఉంది కదా. ఓకే, ఈ 6.6కి మరి బండి సంజయ్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా అపోజిట్ పార్టీలో ఎవరైతే ఆ క్యాండిడేట్ గ్రాఫ్ పైన ఉంటే ఆ పార్టీ పైన ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఓకే, ఈయన దగ్గర పాయింట్ బాగుంది అనుకో, ఈయన గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకోటి వ్యతిరేకత ఎక్కువ ఉందిగా కాంగ్రెస్ పార్టీ మీద. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే బుద్ధుంది అంటారు మన అక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు ఇక్కడ. ఓకే, అపోజిటేషన్ కూడా. కానీ బీజేపీ ఒకవేళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పుంజుకుంటే ఇంకా తిరుగులేదు. ఎందుకంటే టీఆర్ఎస్కి ఒక ఛాన్స్ కాదు, 2 సార్లు ఇచ్చారు, కాంగ్రెస్కి ఒకసారి ఇచ్చేసారు. ఇవన్నీ పార్టీ ఏది బీజేపీ. ఒకసారి చూద్దాం అనుకుంటారు మళ్ళీ సినిమా, కొత్త సినిమాని. కానీ అప్పటికి ఆ డేట్లు, ఆ నామినేషన్ డేట్లు, ఆ ఎలక్షన్ డేట్లు గ్రాఫ్లు అయితే క్లియర్ చెప్పేస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి సీఎంగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఓన్లీ కేటీఆర్కే. కేసీఆర్ సార్కి లేవు, కవితకు లేవు, హరీష్ రావుకి లేవు మన అనాలిసిస్ ప్రకారం. మా లైఫ్ టైం గ్రాఫ్ ప్రకారం కేటీఆర్కి ఉంది. అట్లా ఎప్పటికైనా కానీ ఎందుకంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో అది కానీ పార్టీ అయితే పేరు మారిస్తే మంచిది, అన్ని రకాలు కలిసి వస్తుంది. పార్టీ మారిస్తేనే పేరు మారితే మంచిగా జీవితం మారుతున్నట్టు వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది. అదే సో అట్లా ఇప్పుడు 2025లో కూడా మనకి ఇబ్బంది అని చెప్పిన. ఎందుకంటే 49 సంవత్సరాల నుండి అది 4 వస్తుంది. ఇక చూడండి 49 సంవత్సరాలు ఉన్నాడు సారు, ఇది 13 అవుతుంది అంటే 4 తర్వాత ఇది కూడా 4 అయింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేనా ఇప్పుడు మొత్తం పార్టీలో తిరుగుతాడు, జర జాగ్రత్తగా ఉండాలి. చెప్పలేము శత్రువు ఎక్కడి నుంచి వస్తాడు, మామూలు వాళ్ళది కాదు కదా, మళ్ళీ కాంగ్రెస్ ఆస్తామంటదు. సో అందుకోసమే జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు నలుగురు జాగ్రత్త ఉండాలి, రామన్న జాగ్రత్త ఉండాలి, కవితక్కర్ హరీశన్న ట్రబుల్ షూటర్ ట్రబుల్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా కేసీఆర్ అంటే పెద్ద హీరో, పెద్ద దూర మంచిగుంటే తెలంగాణ బాగున్నట్టే. మరి ఎందుకంటే కేసీఆర్ సార్ లేకపోతే తెలంగాణ రాకపోతే మనకి ఇట్లా వీడియోలు చేయకపోతుంది. వాళ్ళ మీద ఇట్లా తీసుకోకపోతున్నారు, అసలు ఇట్లా మాట్లాడించుంటారా కేసీఆర్ సార్ అసలు మా వీడియో చేస్తారా అంటారు మళ్ళీ. సో అందుకోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టు తర్వాత మీడియా స్వతంత్రం వచ్చింది. కానీ నేను అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను నేను. ఓకేనా, నేను న్యూమరాలిస్ట్ కదా, నంబర్ల గురించి చెప్పాలి. ఓకేనా, మొత్తం మీద అయితే నేను చెప్తున్నా ఏంటంటే రాబోయే భవిష్యత్తులో మీ పార్టీ విజయం సాధించాలంటే ఫస్ట్ కేటీఆర్ సార్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అదొకటి. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఈయన అధ్యక్షుడిగా పెడితే నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కైనా సరే టీఆర్ఎస్ కాకుండా ఉన్న బీఆర్ఎస్ కే కేటీఆర్ ని పెడితే అట్లా వాళ్ళకి ఐడియా రావాలిగా. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ చేయొచ్చు, కానీ చేస్తే మరి వీళ్ళిద్దరు అడ్డుపడే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కాదు, నానుండగా నువ్వేం చేస్తారని వీళ్ళంటారు. అదే అంటున్నా, ఇది లొల్లి. అసలు కుటుంబ గొడవ ఇదంతా, అదే పార్టీ గొడవ కాదు, కుటుంబ గొడవ. ఈయనకి చేస్తే మళ్ళీ ఈ ముగ్గురు రాకుండా సంతోష్ రావు కూడా మళ్ళీ అది వేరే ఉంటది కథ, చెట్టు నాటడం అంటారు కానీ వేరే అవుతుంది కథ. సో మనం ఏదైనా తెలుసుకోవచ్చు లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా. మొత్తం మీద అయితే తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే మన బాపు ఉంటే మంచిగుండే పెద్ద బాపు అని అనుకుంటారు అందరూ. సరే, మొత్తం తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయమే వీళ్ళ భవిష్యత్తు. అవును, రాబోయే రోజుల్లో వాళ్ళ ఎలక్షన్ డేట్స్ అవన్నీ నిర్ణయించబడుతుంది. ఖచ్చితంగా నంబర్ ఈజ్ పవర్ఫుల్, నంబరే విజయం సాధిస్తుంది, మనం కాదు. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్. హరీష్ రావు అయితే ఇంకా ఆయన మరి బీఆర్ఎస్ ఉంటుందా లేకపోతే మరి వ్యూహాలు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు లాస్ట్ టైం పోయిన ఎలక్షన్స్లో ఒకవేళ బీఆర్ఎస్ కనుక రాకపోతే బీజేపీ కాంగ్రెస్ కొన్ని అటెండ్ ఉండి ఈయన పార్టీ మారి కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొని పోయి అట్లా చెప్పలేము మరి వెళ్ళినాయి అంటే లాస్ట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఇక్కడ మార్పులు జరిగితే అక్కడ ఏమైనా మార్పులు జరగచ్చు. ఇప్పుడు ఎట్లాగో హరీష్ రావు ఎప్పటికీ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందా చెప్పలేము. ఎందుకంటే గ్రాఫ్ పడిపోతుంది కదా, గ్రాఫ్ పడిపోయా, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయా, మా రాజకీయ జీవితం వేరుగాలని అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు లెక్కనే ఈయన కూడా అనుకుంటాడు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు కేసీఆర్ అనుకుందాం,
ఈయన వెన్నుపోట్లు ఏం చేయడు కానీ నా జీవితం నేను చూసుకోవాలనుకుంటాడు కావచ్చు, అవును. చెప్పలేం. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు కదా, అది ఓకేనా. ఓకే, రైట్, థ్యాంక్ యూ హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. ఇది మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య లీడర్ల న్యూమరాలజీ ప్రకారం వాళ్ళు ఉన్నటువంటి లైఫ్ టైం గ్రాఫ్ ఓకే చూస్తుండండి. మీకు వీడియో చూసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.